హాయ్ అండి, తెలంగాణ స్టైల్లో చేపల పులుసు. 1 స్పూన్ వాము, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకుందాము. చింతపండు, టమాటా. ఇప్పుడు చేప ముక్కల్లోకి కారం వేసుకుందాం 3 స్పూన్లు. వేసిన తర్వాత అందులో పసుపు వేయాలి. పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అందులోకి ఉప్పు వేయాలి. ఉప్పు వేసి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత అందులోకి వాము వేసి వాము వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఫిష్ ముక్కలు వేసి బాగా వేయించేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి తీద్దాము. అందులోకి చింతపండు వేద్దాం. చింతపండు బాగా కలిపేసుకొని లైట్గా మరిగిన తర్వాత అందులోకి నీళ్ళు పోయాలి. మన గ్రేవీకి ఎంత వాటర్ పోయాలో అంతే వాటర్ పోయాలి. పోసి మూత పెట్టేసి ఉడికించుకుందాము. 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. కూర ఉడికింది. ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసిన మసాలా పొడి వేసి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత గరం మసాలా పొడి వేయాలి. గరం మసాలా పొడి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర అంతే రండి, చేపల పులుసు రెడీ.